ముందుగా అందరికీ నమస్కారము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం యొక్క నియామకాలు సంబంధించి నాకి రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా పెద్దలు అనంతపురం మాజీ శాసనసభ్యులు, అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి, మరి అదేవిధంగా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ బాషా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాతో పాటు ఇక్కడ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా తబరేజ్ గారిని, అదేవిధంగా రామ్దుల్లా గారిని, అదేవిధంగా నదీమ్ అహ్మద్ గారికి, మరి అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మన అఫ్జల్ గారికి కళ్యాణదుర్గం నుంచి నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ముందుగా మాట్లాడుకుంటూ పోతే రాష్ట్రంలో మైనార్టీలకి ముందు నుంచి ఏదన్నా కానీ సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ముందుకు సాగినారనంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే సాధ్యము. అది అందరికీ తెలిసిన విషయమే. మరి 4% రిజర్వేషన్ అయితే ఏమి, మరి అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ తోటి మా పిల్లలు చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. మరి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధికి సంక్షేమం సంబంధించి మైనార్టీలు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న బడ్జెట్ సంబంధించి కానీ ఏ విధంగా ఏం కేటాయింపులు చేశారు మీరు మైనార్టీలు కానీ మేము ప్రశ్నిస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. వాళ్ళు ఏదన్నా కానీ పార్టీ తరఫున ఒక కార్యక్రమాలు చేపడితే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి అందరికీ ఒక భయపట్టే విధంగా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే మరి దానికంతా కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేయడం అనేది మేము కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ రాజకీయాల్లో ఉన్నాము. మరి ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి చూడలే. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు ఈ విధంగా అధికారం చేయాలని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మరి అందులో భాగంగా మరి అనంతపురము సంబంధించి ఇక్కడ జిల్లాలో అనంతపురం నగరంలో టీడీపీలు కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయేమనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కానీ స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి గారు మరి మొన్న వాస్తవ పరిస్థితులకి అబుల్ కలాం ఆజాద్ విగ్రహం సంబంధించి కానీ దాన్ని కానీ రాజకీయం చేస్తున్నారు. మరి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, అది ఏ టైంలో అయితే విగ్రహాలు కానీ మరి ఇక దానికి సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏదైనా పెడితే ఆనవాటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ దాని ఏదో రెనోవేషన్లో భాగంగానో ఇంకోటో తాత్కాలికంగా తీసేస్తే మరి అవే స్టోన్స్ అనేది మళ్ళా అది కొనసాగింపుగా పెడతారు. మరి దాన్ని కానీ రాజకీయం చేస్తా అక్కడ గ్రూపులుగా ఏర్పడినారు. నాకు తెలిసి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ఏం తప్పు మాట్లాడలేదు, నాకైతే అనిపించట్లేదు. ఎందుకనంటే ఆ టైంలో ఆయన హయాంలో సరే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. మరి ఆ స్టోన్ లేడింగ్ అనేది అది పెట్టాలా, ఆ టైంలో ఎవరైతే డొనేట్ చేశారో అదనేది తెలుసాలనే విషయం చెప్పారు. అందులో తప్పేం లేదు. మరి ఈయన స్థానిక శాసనసభ్యులు సరే ఇప్పుడు ఆయన పేరుతోటి ఆయన పెట్టుకోవడం అనేది అది తప్పు విషయం అని చెప్పి భావిస్తూ మరి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మా వైసీపీ ప్రభుత్వము
2019 నుంచి 2024 వరకు ఉన్నంత వరకు మరి ఈ ప్రాజెక్టు 311 కోట్లతోటి ఈ 9.2 కిలోమీటర్స్ అర్బన్ లింక్డ్ NH రోడ్ అనేది ఎవరు శాంక్షన్ చేయించారు? అనంత వెంకటరామరెడ్డి గారు కాదా? సరే, ఆ అబుల్ కలాం ఆజాద్ విగ్రహము మీరు ఏదైతే ఇప్పుడు దిమ్మి మీద అది కట్టి పెట్టారో సివిల్ స్లాబ్ అనేది, అది ఎవరు కట్టి మీరు పెట్టారా? ఈ 10 నెలల కాలం మీరు కట్టారా? మా ప్రభుత్వ హయాంలో కట్టాము. కానీ ఈలోపు ఆ ఇన్స్టాలేషన్ అనేది మొత్తం అబుల్ కలాం ఆజాద్ విగ్రహం గారు అయితే ఏమి, మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే ఏమి, అక్కడ మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం అయితే ఏమి పెట్టాలని అంటే మరి కోడ్ వచ్చింది. అందులో భాగంగా మేము కట్టిన, మా ప్రభుత్వ హయాంలో కట్టిన దిమ్మీల పైన తెచ్చి పాత విగ్రహాలు పెట్టి మీరు రాజకీయం చేసుకోవాలని అనుకోవడం ఎంత మటుకు నైతికమో అనైతికమో మీరు ఆలోచన, మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. మరి అందులో భాగంగా దీన్నంతా రాజకీయం చేయాల్సిన పనుల. మరి అందులో భాగంగా ఇక మైనార్టీలకు సంబంధించి ఖచ్చితంగా ఏ సమస్య అయినా కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాము. మీరు ఎన్నన్నా బెదిరింపులకు గురి చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేదని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుల వారు అనంత వెంకటరామరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, ఖాదర్ భాష గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందులో భాగంగా మరొక విషయం ఏమంటే, ఇది ఏదైతే అనంతపురంలో 311 కోట్లతోటి 4 లైనర్ ఏర్పాటు అయినదో, అనంతపురానికి ఇంతకు మునుపు అనంతపురం అంటేనే టవర్ క్లాక్ అనేది ప్రామాణికంగా తీసుకొని చెప్తారు. మరి ఈవేళ ఫ్లైఓవర్స్ ఏదైతే అనంత వెంకటరామరెడ్డి గారు బడ్జెట్ తీసుకొని వచ్చి కట్టించి డెవలప్ చేశారో, ఆ ఫ్లైఓవర్స్కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు ప్రతిపాదించి ఆ పేరు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి ఇంకొక తీవ్రమైన విషయం ఏమంటే, కూటమి ప్రభుత్వము ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో రావాలనే దురుద్దేశంతో బీజేపీని ఆహ్వానించి, ఎప్పుడైతే వాళ్ళు క్లియర్ కట్గా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు డబల్ ఇంజన్ సర్కార్ అనేది దేశవ్యాప్తంగా నడుపుతున్నారు. అందులో భాగంగా మీరు బీజేపీ వాళ్ళకి సీట్లు కేటాయించి ఇక్కడ కూటమిలో భాగంగా మరి ఎప్పుడే కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో బ్రతుకుతున్నారు. మరి ఏదైతే కానీ గౌరవ సంప్రదాయాలు ఏ మతానికి సంబంధించిన మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా కానీ బషీద్ దగ్గర ఏదన్నా కార్యక్రమమో ఇంకోటో ఊరేగింపో వెళ్తే అక్కడ ప్రతిదీ గౌరవప్రదంగా ఆపుతారు. మరి అదేవిధంగా దేవాలయాల దగ్గర ఏమన్నా కార్యక్రమాలు జరిగితే, మొహరం లాంటివి అటువంటి ఏమన్నా జరిగినా తప్పెట్లు అవి కొట్టడం ఆపుతారు. ఎందుకంటే గౌరవం మర్యాద అనేది బోగా సోదర భావంతో బతుకుతున్నాం కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉన్నది. మరి ఈవేళ బీజేపీ నుంచి ఎన్నిక కాబడిన ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు అసెంబ్లీలో అంతే ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినాయి. మరి అందులో భాగంగా నేను కొద్దిమంది టీడీపీ మైనార్టీ నాయకులని కానీ అభినందిస్తున్నాను. వాళ్ళు కానీ ప్రశ్నిస్తున్నారు, ఈవేళ ఎటుపోతుంది మన రాష్ట్రం అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ శాసనసభ్యులు ఆదోని పార్థసారథి గారు ఆయన ఖచ్చితంగా ముస్లిం జాతికి, ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆన్ రికార్డ్ అడుగుతున్నారు. మరి అందులో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీతో దగ్గరగా ఉన్నటువంటి మైనార్టీ హక్కుల సమితి ఆయన ఫారూక్ సుప్లీ గారికి ఆయన కానీ డిమాండ్ చేశారు. దాన్ని అభినందిస్తున్నాం మేము. మరి అందులో భాగంగా ఎప్పుడూ లేని విధంగా ఈ తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు ఆలోచన చేయాలా. బీజేపీ వాళ్ళకి ఈ విధంగా మీరు ఎంట్రీ ఇచ్చి ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్రం అతలాకుతలం కావడం తప్ప డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతోంది. మీరు అంత శాసనసభలో మరి ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ గారు కానీ ఇంతమంది మైనార్టీలు మీ ఎంత ఉన్నారే, మీకేం జరిగినా కానీ వేరే వాళ్ళకంటే ముందు తెలుగుదేశం మైనార్టీ నాయకులు స్పందిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మీరు కానీ శాసనసభ్యులలో మాట్లాడుతున్నారు. మీరు ప్రశ్నించండి, పార్థసారథి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి అదే సోదర భావంతో అన్నీ కలిసిమెలిసి ఉంటారని చెప్పి కోరుకుంటూ మేము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు.